అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భాస్కర్, డాక్టర్ ఆండాల్స్ లక్ష్మీ ఫర్టిలిటీ క్లినిక్ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనే అంశం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఈజ్ వెరీ పెక్యూలియర్. సొసైటీ బ్రాండ్స్ ది పర్సన్ with an infertility problem in male as less of a man. Manliness is questioned. యాక్చువల్గా ఏంటంటే దాంట్లో ట్రూత్ ఏం లేదు. వీర్యకణాల వల్ల ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. అట్లనే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేసేది టెస్టిస్లో, అదంతా బాగున్నప్పుడు నార్మల్ ఫ్యామిలీ లైఫ్, నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ జరిగిపోతుంటుంది. నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ జరుగుతుంటే కూడా జీరో ఉంటే కౌంట్, ప్రెగ్నెన్సీ రాదు. సో దీన్నంతా మిక్స్ చేసేసి సొసైటీ ఎలా చూస్తుందంటే, మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లం వల్ల పిల్లలు కలగలేదంటే ఇట్ విల్ హర్ట్ ద ఈగో ఆఫ్ ద మ్యాన్, ఇట్ విల్ డిగ్రేడ్ ది మ్యాన్, సేయింగ్ ఈస్ లెస్ ఆఫ్ ఎ మ్యాన్. కానీ రియాలిటీలో అయితే అది కాదు. ఇది కూడా సొసైటీ చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ప్రాబ్లమ్ ఆర్ ఎ డిసీజ్ వేర్ స్పెర్మ్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ దేర్. ఇప్పుడు డయాబెటిక్ అంటే ఏంటి? ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. ఇక్కడ పిల్లలు కలగలేదంటే స్పెర్మ్ ప్రొడక్షన్ లేదు. సో వై యూ కాంట్ ట్రీట్ దెమ్ ఆన్ ది సేమ్ ఫుటింగ్? కాదు. ఎప్పుడైతే సొసైటీ ఇట్లా స్టిగ్మటైజ్ చేస్తుందో, మెన్లో ప్రాబ్లం ఏంటంటే దే గో ఇన్ టు డినయల్ మోడ్. అసలు నేను రాను, నేను చూపించుకోను అంటే విత్ ఎ ఫియర్ దట్ ప్రాబ్లం ఏదన్నా బయటపడితే కష్టం అవుతుందేమో అని. ఇప్పుడు అన్లైక్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ వేర్ షీ కెన్ షేర్ విత్ అదర్స్, మిగతా వాళ్ళతో చెప్పుకోవచ్చు, బాధను తగ్గించుకోవచ్చు, ఏడవచ్చు. కానీ ఇక్కడ చేయలేరు. దెన్ ఓన్లీ రిసోర్స్ ఫర్ హెల్ప్ సైకలాజికలీ ఈజ్ యువర్ వైఫ్. అందుకనే మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే, వీ కౌన్సిల్ ద వైఫ్. దిస్ ఈజ్ ఎ మెడికల్ ప్రాబ్లం. ఈ తక్కువ ఉండడానికి ఇవి కారణాలు, ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఇవి చేసుకోవచ్చు. తర్వాత ఈ ప్రొసీజర్స్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, లాస్ట్ ఆల్ ఏమి టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ ఏమి హెల్ప్ చేయలేకపోయాయి. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? యాక్సెప్ట్ చేసేవాళ్ళు, లేకపోతే అడాప్షన్ చేసుకునేవాళ్ళు. సో దానికి మనం సొసైటీకి భయపడి వాడు ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో అంటున్నారని మనలో ఏమీ తప్పు లేకుండా మనం బాధపడి మన హెల్త్ని మనం పాడు చేసుకోకూడదు. ఈ అండర్స్టాండింగ్ వైఫ్ హస్బెండ్ గన మధ్య వచ్చిందంటే వాళ్ళు ఏ ప్రాబ్లంనైనా ఫేస్ చేయగలుగుతారు. సో డోంట్ టేక్ ద సొసైటీ సీరియస్లీ బికాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. ఇట్ ఈస్ అ పర్టికులర్ ప్రాబ్లమ్ విచ్ హెస్ టు బి సాల్వ్డ్ బై యూ అని వైఫ్ సపోర్ట్గా నిలబడగలిగితే మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో ట్రీట్మెంట్ బెటర్గా జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాంట్రా చాలా సందర్భాల్లో ఇది హస్బెండ్స్ మామూలుగా చూస్తుంటాం. ఫీమేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హస్బెండ్ గానే వేధిస్తూ ఉన్నాడు అనుకోండి, నీ వల్లే నాకు రాలేదు, నీ వల్లే, నీ ప్రాబ్లం వల్లే నాకు అనేది, అది కూడా వైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అట్లనే మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వైఫ్ ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకోకుండా ఇఫ్ షీ గోస్ ఆన్ బ్లేమింగ్ ద హస్బెండ్ బికాస్ నీ ప్రాబ్లం వల్ల ఐఎమ్ ఇన్ఫర్టైల్ అంటే ఫేట్ ఈస్ సీల్డ్, మొరల్ గోస్ డౌన్, self-esteem goes down, self-confidence goes down and treatment will not work. అందువల్ల ఏంటంటే this is a very delicate situation where we have to make the wife understand everything and she has to take a very supportive role in bringing the husband out of this problem. అట్లనే పేరెంట్స్ని లేకపోతే వెల్ విషర్స్ని కూడా కౌన్సిల్ చేసి we must try to help ది మేల్ ఫర్టిలిటీ పేషెంట్. ఇవన్నీ కూడా మనం హ్యాండిల్ చేయాలి. అలా అల్టిమేట్లీ ఇప్పుడు మనిషికి బయలాజికల్ నీడ్స్ 4 ఉంటాయి. ఒకటి ఏంటంటే హంగర్, ఆకలి అనేది మన బాడీయే చెప్తుంది. తర్వాత థర్స్ట్, దాహం అనేది మన బాడీయే చెప్తుంది. స్లీప్, ఎప్పుడు నిద్ర వస్తుంది, నిద్రపోవాలనేది మన బాడీయే చెప్తుంది. అట్లనే సెక్షువల్ డిజైర్ అనేది కూడా మన బాడీయే చెప్తుంది. సో అట్లా చాలామంది పేషెంట్స్ వేరే వాళ్ళ వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి చాలా విషయాలు వీళ్ళు తీసుకొని చేయడం వల్ల దే ఆర్ ఏబుల్ టు సక్సీడ్.
దీంట్లో ఏమి పెద్ద కాస్ట్లీ థింగ్ ఏం లేదు, డబ్బులు ఖర్చే లేదు. నీ కొద్దిగా ఓపికగా నమ్మకంతో ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడము, నీకేదైనా పనికి వస్తే అది తీసుకొని యూజ్ చేసుకోవడం. సో కాబట్టి మళ్ళీ మళ్ళీ నాకు అర్థమైంది ఏంటంటే, చాలా విషయాల్ని మనం హ్యాండిల్ చేసినప్పుడే మనము సక్సెస్ఫుల్ అవుతాము. మన ఫోకస్ ఓన్లీ ఆన్ మెడిసిన్ అండ్ ప్రొసీజర్స్ మాత్రమే ఉన్నప్పుడు అవర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విల్ బి లెస్. కాబట్టి ఫిజికల్ ప్రిపరేషన్, మెంటల్ ప్రిపరేషన్, సైకలాజికల్ ప్రిపరేషన్ అంటే వన్స్ యూ బికమ్ కాన్ఫిడెంట్, యువర్ సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ హై, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ వెరీ మచ్ హై. ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉండి భయపడతా ఏమవుతుందో అంటే డెఫినెట్గా ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విల్ బి లెస్. సో అందుకని ఐ సజెస్ట్ ఆల్ ది patients who are taking treatment with me to enhance their knowledge by seeing the experiences of various patients in this particular YouTube channel and fertility channel. ఇంకా లాస్ట్ నేనేంటంటే, ఈ ప్రిపరేటరీ ఫేజే 75% అని నేను అనుకుంటాను. మిగతా 25% ఇవన్నీ యాక్ట్ చేస్తాయి. డ్రగ్స్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, ఈ, వైటమిన్ డి, clomiphene citrate, coenzyme Q10, L-carnitine ఇన్ డిఫరెంట్ కాంబినేషన్స్ మేము యూస్ చేస్తాము. తర్వాత ఇట్లా లో కౌంట్స్ ఉన్నప్పుడు, జీరో కౌంట్ ఉన్నప్పుడు ఓన్లీ వన్ ఆప్షన్, ఇక్సీ అనే ప్రొసీజర్ చేసుకోవాల్సిందే. లో కౌంట్స్ ఉన్నప్పుడు డిపెండింగ్ అపాన్ హౌ లో దే ఆర్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్, IVF ఈజ్ ఆల్సో ఏ మెథడ్, బట్ మోర్ కామన్లీ ఇక్సీ అన్నిటికీ చేస్తున్నారు ఇప్పుడు. కౌంట్స్ బియాండ్ 10 million ఉన్నప్పుడు IUI ఆల్సో కెన్ బి ట్రైడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.